అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మూన్ డే అనమాట. అంటే 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరైతే ఫస్ట్ మూన్ మీద అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారో అదే ఈరోజు అనమాట. జూలై వచ్చేసి 20th జరిగింది ఇది. 969 మీన్స్ దాదాపు అదొక 31, ఇది ఒక 25, 56 ఇయర్స్ అయిందనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ భూమి మీద అడుగుపెట్టి ఫస్ట్ ఆయన అనమాట చంద్రుడి మీద అడుగుపెట్టింది. భూమి మీదుగా చంద్రుడి మీద. సో ఈరోజు అందుకనే ఇంటర్నేషనల్ మూన్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా మూన్ వెలుతురిస్తారు కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. మనకు తెలిసిందే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎంత గ్రేట్. మామూలుగా చంద్రుడి మీద ఉండి చాలా రోజులు ఉండి ప్రయోగాలు చేసి ఫస్ట్ ఈయనే అనమాట వెళ్ళింది. తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళారు. ఈయన వెళ్ళి జెండా పాతారు కూడా అంటారు, కానీ అది అంతవరకు నిజం మనకైతే తెలియదు. ఇప్పటికి కూడా చంద్రుడిలో మనం చూస్తే అక్కడ ఫ్లాగ్ టైప్ కనిపిస్తూ ఉంటుంది, కానీ అది రియల్ ఫ్లాగ్ లేదంటే చంద్రుడు ఎట్టుంటాడో మనకైతే ఇప్పటివరకు అర్థం కాని విషయం అది. సో చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనకి ఆ చంద్రుని చూపించి అన్నం తినిపిస్తుంటారు. చందమామ రావే, జాబిల్ రావే, కొండెక్కి రావే ఇవన్నీ పాట పాడుతుంటారు అన్నమాట. అవన్నీ చిన్నప్పుడు సంఘటనలు. సో అది పాటలు అయితే అట్లా. సో ఇదన్నమాట మ్యాటర్. దీని గురించి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. చంద్రుడి మీద ఇప్పుడైతే చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. చంద్రుడి మీద వాటర్ ఉందా, భూమిలాగా ఎయిర్ బాగుందా, క్వాలిటీ లేదంటే మిగతా ఫీచర్స్ మనిషి అయితే పెట్టుకోవడం అన్నీ బాగున్నాయని చూస్తున్నారు. చాలా ప్లాంట్స్ మీద చెక్ చేస్తున్నారు. సన్ మీద దాకా అయితే ఆవిడ వెళ్ళాలి. సన్ కొంచెం దూరం వెళ్తే మాడి మసి అయిపోతారు. ఎక్కువ చంద్రుడికి అండ్ జూపిటర్, మెర్క్యూరీ ఇట్లాంటిలో ప్రయోగాలు చేస్తున్నారు ప్లానెట్స్లో. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంత మించి చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ చంద్రుడు కూడా మనకి తెలిస్తే ఒక శాటిలైట్ టైప్ అన్నమాట. ఆయన కూడా చాలా మినీ శాటిలైట్స్ ఉంటాయి. సో ఆ మినీ శాటిలైట్స్ అనేది మీకు తెలుసా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. థ్యాంక్ యూ.